డాక్టర్ గారు, మా ఆవిడకు సెక్స్లో పాల్గొన్న 1-2 నిమిషాలకే యోనిలో తడి పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల సెక్స్లో స్ట్రోక్స్ ఇవ్వడం కుదరడం లేదు. తడి తగ్గిపోవడంతో మంట అంటూ సెక్స్ వద్దంటుంది. నాకేమో సెక్స్ కోరికలు ఎక్కువ. ఇలా అయితే ఎలా? మా సమస్యకి పరిష్కారం ఉందా లేదా? సెక్స్లో పాల్గొన్న 1 నిమిషాలకే యోనిలో తడి ఆరిపోతుందంటే ఆమెకు సెక్స్ ఏళ్ళ ఎటువంటి ఆసక్తి లేదు అనుకోవాలి. లేదంటే సెక్స్ అంటే అసహ్యం ఉండాలి. సాధారణంగా సెక్స్లో పాల్గొంటుంటే యోనిలో తడి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎరోజల్, సెక్షువల్ ఎరోజల్ కలిగితే యోనిలో ద్రవాలు ఎక్కువ ఊరుతాయి. అంతవరకు ఎందుకండి, సెక్స్లో పాల్గొనకపోయినా సరే సెక్స్ పరమైన ఆలోచనలు వస్తూ ఉంటే ఆడవాళ్ళ యోనిలో ఊరికే నీరు ఊరిపోతుంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఏంటంటే ఎదురుగా లడ్డులో గులాబ్ జాములు పెడితే నోట పెట్టుకోకుండా చూడగానే ఇష్టం వాళ్ళకి నోట్లో లాలాజల కూరిపి నీళ్ళు ఊరిపోతాయి. అవునా కదా? అక్కడ నోట్లో ఇంకా పెట్టుకోవాలా, ఆ ఎదురుగా అబ్బా ఎంత బాగుంటాయో, అబ్బా తినాలనిపిస్తుంది అంటే అక్కడ ద్రవాలు ఎక్కువ. ఆరంగానే సెక్స్ పరమైన ఆలోచనలు ఆడవాళ్ళలో వచ్చినప్పుడు ద్రవాలు మామూలు కంటే కూరుతాయి. ఎప్పుడు ద్రవాలు ఊరుతూ ఉంటాయి యోనిలో. కానీ కొంతమంది లేడీస్లో సెక్స్ సంబంధించిన ఆలోచనలు ఉండవు, ఫ్రిజిడిటీ ఉంటుంది వాళ్ళకి. లేదా సెక్స్ మీద విరక్తి ఉంటుంది, అసహ్యం ఉంటుంది. కొంత స్త్రీల్లో ఆ సెక్స్ అంటే అసహ్యం. లేదా ఏ వ్యక్తితో అయితే సెక్స్లో పాల్గొంటారో ఆ వ్యక్తి మీద అసహ్యం ఉంటుంది, యావగింపు ఉంటుంది మనిషి మీద. అలాంటి వాళ్ళు సెక్స్లో ఏమాత్రం ఎరోజల్ అంటే కామోద్రేకం చెందడం ఉండదు. ఉన్నప్పుడు ఏమవుతుంది? ద్రవాలు ఊరవు. ద్రవాలు ఊరాలంటే ఏం కావాలి? వాళ్ళల్లో సెక్స్ పరంగా ప్రేరణ కలగాలి. ఆ ప్రేరణ కలగకపోతే ఇప్పుడు ఈ విషయంలో ఆవిడకి ఏ రకం ప్రేరణ లేదు, సెక్స్ పిల్లలకు కోరిక లేదు, కావాలని లేదు, ఆ భర్తతో కావాలని లేదు, లేదా సెక్స్ అంటేనే అసహ్యమో తెలియదు. అంతే 1-2 స్ట్రోక్స్ కానీ యోని తడారిపోతున్నాయి. ఎందుకంటే ద్రవాలు పోవడం కదా. అప్పుడు ఏంటి? పురుషాంగం అసలు కదలదు. అక్కడ తడిగా ఉంటేనే పురుషాంగం ముందుకు వెనక్కి స్ట్రోక్స్ కుదురుతుంది. అక్కడ తడి లేదు అనుకోండి, ఇది కదలదు, వెళ్ళదు, దూరంకి వెళ్ళదు. అక్కడ లూబ్రికెంట్గా ఉండాలి. మీకు యోని లోపల తడి లేదా పురుషాంగం లోపలికి వెళ్ళదండి. పైగా ఏమవుతుంది? తడి తక్కువ ఉత్పత్తి అనుకోండి, అప్పుడు మగాడికి ఇబ్బందిగా ఉంటుంది, మండిపోతుంది వాడు పురుషాంగం. ఆడవాళ్ళకి కూడా మంట పుట్టేస్తుంది. మంటే ఆడవాళ్ళకి. అని ఇప్పుడు ఈ విషయం ఏంటవుతుంది? ఆడికి మంట పుట్టారు. కొద్ది స్ట్రోక్స్ కానీ 1-2 నిమిషాలు నా మంట వద్దు నేను భరించలేనులే అని ఆవిడ ఇంకా అతను తీసే ముందే తోసేస్తుంది, నా మంటగా ఉందని. ఎందుకని? ఆడికి ఏ రకమైన ఎక్సైట్మెంట్ లేదు, కామోద్రేకం చెందట్లేదు, అని ద్రవాలు పోవడం లేదు. ఇప్పుడు ఏంటి పరిష్కారం? ఎందుకని ఆవిడలో కామం కలగట్లేదు అని తెలుసుకోవాలి. సెక్స్ మీద అసహ్యం ఉందా, లేదా మొగుడి మీద అసహ్యం ఉందా? అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని, ఒకవేళ ఆవిడలో సెక్స్ మీద జరుగుతుందనుకోండి, లేదా మొగుడు మీద జరుగుతుందని వాడు సెక్స్ థెరపీ ద్వారా వాళ్ళల్లో సెక్స్ పరమైన కోరికలు పుట్టించాలి. మొగుడు మీద కోరిక అసహ్యం ఉందనుకోండి, మరి ఎందుకు ఉందో ఏంటో తెలిసి దాన్ని సరిదిద్దాలి. సెక్స్ మీద అసహ్యం అనుకోండి, ఆవిడకి అది ఎడ్యుకేట్ చేసి చేయాలి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సెక్స్ థెరపీ కావాలి. సెక్స్ థెరపీ చేస్తే వాళ్ళలో సెక్స్ మీద అసహ్యం ఉన్నా, మొగుడు మీద అసహ్యం ఉన్నా దాన్ని తొలగించి వాళ్ళల్లో సెక్స్ కోరిక రగిలింపజేస్తే వాళ్ళు బాగుంటుంది. అది ఇలాంటి కొంతమంది ఏం చేయాలంటే ఈ కేవై జెల్లీ కానీ, లేదా ఇతర లూబ్రికెంట్స్ కానీ, లేదా నువ్వులు లాంటిది రాయడం కానీ, ఆముదం లాంటిది రాస్తే, వ్యాజిలైన్ రాస్తే ముందు వాడు కోరుకునే ఈజీగా ముందు మగాడికి సెక్స్ జరిగిపోతుంది. ఎందుకంటే వ్యాజిలైన్ రాశారనుకోండి, ఆడు కోరుకున్నా లేకపోయినా లూబ్రికెంట్కి వెళ్ళిపోతుంది. కేవై జెల్లీ రాశారనుకోండి, ఆడు కోరిక లేకపోయినా సరే తడి తయారు కాకపోయినా సరే సెక్స్ మీద మొగుడు మీద అసహ్యం ఉన్నా, సెక్స్ మీద అసహ్యం ఉన్నా, ఈ లూబ్రికెంట్గా జారుడుగా ఉంటుంది కనుక ఈ మగాడికి మాత్రం సెక్స్ అయిపోతుంది, సెక్స్ అని కుదురుతుంది. అంచేత ఇలాంటి విషయం ఆడి మనసుతో మారేటంత వరకు కేవై జెల్లీ కానీ, వ్యాజిలైన్ కానీ, ఆముదం కానీ రాసి సెక్స్లో పడదు. కానీ సెక్స్ అనేది సంభోగం అనే దాంట్లో తప్పకుండా ఇద్దరూ సుఖం పొందాలి.
ఆనందం పొందాలి, సుఖం పొందాలి. కనుక ఇది ఎందుకు ఆవిడ సుఖం పొందట్లేదు అని చూసి ఆవిడ కూడా తనని ఎడ్యుకేట్ చేయాలి, చేసేది. కానీ ఈ లోపల ఈ మగాడికి ఇబ్బంది లేకుండా, మగాడికి మరి ఈయన కోరిక ఎక్కువ ఉంది అంటున్నాడు, అందుచేత వ్యాధులను కేవీ జెల్లియో ఆముదమో ఏదో రాసి సెక్స్ చేస్తే కొంతవరకు ముందు ఆయనకి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.